గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. నేనైతే ఈ పిల్లల్ని రెడీ చేయాలి అది ఇదైనా టెన్షన్ వల్ల నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం కూడా మర్చిపోయాను. సో అందుకని ఆ వీడియో అయితే నేను ఏం క్యాప్చర్ చేయలేదు. అసలు ఇంట్రడక్షన్ ఇవ్వాలని కూడా మర్చిపోయాను. మెయిన్ థింగ్ అయితే ఇంకా ఇక్కడైతే నేను పిల్లలందరినీ రెడీ చేసేస్తా ఉన్నా. ఫస్ట్ క్లాసికల్ వాళ్ళకి శారీ కట్టేసి వడ్డానం పెట్టేసి మీకు ఇంకా బ్యాంగిల్స్ అవి ఏమేమి కావాలో సెట్ చేసుకోండి అమ్మా అని చెప్పాను. సో వాళ్ళు అవి ఇక్కడ సెట్ చేసుకుంటా ఉన్నారు. అప్పటికల్లా భరతమాతని రెడీ చేద్దామని చెప్పి నేను భరతమాతని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. మీరు అబ్జర్వ్ చేసింటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన శారీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఇదే ఆ శారీ. ఎలా ఉందో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు సెట్ అయిందా లేదా కూడా చెప్పండి. ఇండిపెండెన్స్ డే రోజు లైట్ కలర్ వేసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ లైట్ కలర్ని ప్రిఫర్ చేసుకున్నాను. సో నాకైతే టైం ఏమో అయిపోతుంది, ఇంకా టైం లేదు. ఇక్కడ ఏమో ఇంకా వీళ్ళని రెడీ చేయలేదు అన్న టెన్షన్ ఎక్కువైపోయి సో అందరి మీద అరుస్తూ ఉన్నా అనమాట. పిల్లల మీద అయితే పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. ప్రతిదీ అర్థం చేసుకుంటూ నేను అరుస్తున్నా కానీ వాళ్ళు సాడ్ అవ్వకుండా ఓకే టైం అవుతుంది అందుకని మేడం సీరియస్ అవుతుంది అన్న విషయాన్ని క్లియర్గా వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. సో నాకు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా నేను ఇక్కడ వీళ్ళని రెడీ చేస్తుంటే ఒక్కొక్కరు వాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి నాకు కూడా కొంచెం ఈజీ అయింది పిల్లల్ని రెడీ చేయడానికి. నాకైతే మెయిన్ థింగ్ నాకు రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. ఎవరినైనా రెడీ చేయాలి, వాళ్ళని మంచిగా చూపించాలి అనేది నాకైతే చాలా ఇంట్రెస్ట్ కూడా. సో అందుకని ఇక్కడ పిల్లలకు నేనైతే హెయిర్ స్టైల్ చేస్తున్నా. ఆ హెయిర్ స్టైల్ కూడా ఎలా వచ్చిందో చూసి కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఎవరు కూడా చెప్పలేదు అబ్బా హెయిర్ స్టైల్ బాగుంది లేదా మేకప్ బాగుందని ఎవరు కూడా చెప్పలేదు. సో మీరన్నా చెప్తే రెడీ చేసినందుకు అదొక సాటిస్ఫాక్షన్ అంతే కదా. లేడీస్కి ఏదైనా చేసినప్పుడు ఓకే అది బాగుంది అని అంటే అదొక సాటిస్ఫాక్షన్. బాగాలేదంటే జెలస్ ఫీల్ అవుతారు ఓకే, బట్ ఇంకోసారి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా ఆలోచిస్తారు కదా. సో అందుకని ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి అది బాగుందా బాగాలేదా అని చెప్పి. ఇంకా నేను చేసుకున్న హెయిర్ స్టైల్ కూడా నా హెయిర్ స్టైల్ కూడా ఓన్గా నేనే చేసుకున్నా. నా పక్కన మేడం సేమ్ నా అలాంటి శారీ కట్టుకున్నారు కదా, మేమిద్దరం అనుకొని కట్టుకున్నాము. కాబట్టి ఇద్దరం సేమ్ హెయిర్ స్టైల్ ఉండాలి అని చెప్పి సేమ్ హెయిర్ స్టైల్ కూడా వేసుకున్నాం అనమాట. పిల్లలకు కూడా క్లాసికల్ వేసే వాళ్ళకి కూడా ముగ్గురికి నేను సేమ్ హెయిర్ స్టైల్ వేస్తున్నా. సో అది పఫ్ పెట్టాను, సెట్ కాలేదని చెప్పి తీసేస్తుంటే పాపం అమ్మాయి చాలా అల్లాడిపోయింది. కానీ ఓకే చాలా సపోర్ట్ కూడా చేసింది, ఎక్కువ ఏడవలేదు. సరేలే ఇంకా ఇదిగా హెయిర్ స్టైల్ అటు ఇటు అవుతుంటుందని కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేసింది. ఇంకా లాస్ట్ ఇంకా ఈ అమ్మాయి ఉంది, ఇద్దరిని రెడీ చేసేసాను. ఇంకొక అమ్మాయి ఉంది. ఫస్ట్ శారీ కట్టేసి పక్కకు వదిలేసాం, మళ్ళీ హెయిర్ స్టైల్ వేసేసి వాళ్ళని పక్కకు వదిలేసి మళ్ళీ ఇంకొకరికి హెయిర్ స్టైల్ వేసాను అనమాట. అంటే వరుసగా చీర కట్టుకుంటూ వచ్చా, వరుసగా హెయిర్ స్టైల్ చేస్తూ వచ్చా, వరుసగా మేకప్ వేసేసాను అనమాట. సో నాకైతే రెడీ చేసేటప్పుడు ఏమో కానీ పూర్తి లుక్ వచ్చాక ఆ సాటిస్ఫాక్షన్ ఉంది వేరే లెవెల్ అబ్బా. అసలు భరతమాతని పూర్తిగా రెడీ చేశాను, ఇంకా మేకప్ అయితే వేయలేదు. పూర్తిగా రెడీ చేసి ఆర్నమెంట్స్ అన్నీ వేసేసరికి నాకు చాలా బాగా అనిపించింది. నేను అందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదొక ఫీల్ ఉంటుంది కదా, మనం రెడీ చేసాము ఫుల్ బాగా లుక్ వచ్చిందని చెప్పుకోవడానికి అసలు భలే ఉంటుంది ఆ ఫీల్. వీళ్ళది ఒక ఎత్తు అనుకుంటే ఈ మగపిల్లలు చూస్తే వీళ్ళకి పంచ కూడా కట్టుకొని రాలేదు కనీసం. వాళ్ళకి కట్టలేక మళ్ళీ సగం అదొకటి. ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే రూమ్లో అయితే పూర్తిగా రెడీ అయిపోయాక మేము ఇంకా మాకు ఇంకో రూమ్ లేదు, మళ్ళీ ఇంకో రూమ్లో ఉండి మళ్ళీ ఆ రూమ్కి ఈ రూమ్కి షిఫ్ట్ అవ్వలేము. కాబట్టి ఆడపిల్లలను రెడీ చేసి పక్కన నిలబెట్టాక తర్వాత నేను మగపిల్లలకు ఈ లొంగి అవి కట్టడం సెట్ చేశాను. సో ఇక్కడ ఇంకా మేకప్ స్టార్ట్ చేసాను. మళ్ళీ వీళ్ళందరినీ రెడీ చేశా కదా ఇంకా అయిపోయింది. ఇంకా మేకప్ బ్యాలెన్స్ ఒక్కటి ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నేను మేకప్ స్టార్ట్ చేసేసిన. మేకప్ అంతా వేసేసాక ఆల్మోస్ట్ అందరు ర్యాలీకి స్టార్ట్ అయిపోయారు. సో నేను అందరిని రెడీ చేశాక క్లియర్గా ఒక వీడియోలో చూపించలేకపోయా. కాబట్టి ఇంకా 9th క్లాస్ ఆడపిల్లలు అయితే మగవ డ్యాన్స్కి వాళ్ళని నేను రెడ్ హ్యాండ్స్ కోసం పెయింట్ తెప్పించాను అనమాట. సో అది వాళ్ళే వేసేసుకున్నారు, నేనైతే ఏమాత్రం హెల్ప్ చేయలేదు వాళ్ళకి. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళే పెయింట్ చేసేసుకున్నారు నేను చెప్పకముందే. ఇంకా ఇదైతే ర్యాలీ కోసం జెండా సపరేట్గా మేడం వాళ్ళు తెప్పించారనమాట. సో అది క్లియర్గా తీయడానికి ఎవరు వీడియో క్యాప్చర్ చేయలేదు. మీకు చూస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది ఆ జెండా. అయితే ఇక్కడ వీళ్ళని స్టాప్ చేసి వీళ్ళకి చెప్తున్నాము మీరు ఇట్లా ఫ్రంట్లో ఉండండి కొంచెం బెస్ట్ లుక్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ఫ్రంట్కి వచ్చేసారు. ఇంక ఇది వీళ్ళ టోటల్ లుక్ అయితే ఇక్కడ చూపించగలిగిన వీళ్ళ టోటల్ లుక్ ఎలా ఉంది ఏంటని కమెంట్ చేయండి. అయితే భరతనాట్యం వాళ్ళని రెడీ చేసినప్పుడు నాకు కొంచెం ఫ్లాప్ అనిపించింది. ఏంటంటే వాళ్ళు బొట్లు తెచ్చుకోలేదు, నేను వాళ్ళకి చెప్పాను బట్ వాళ్ళు మర్చిపోయారు. సో అందుకని అక్కడ కొంచెం ఫ్లాప్ అయింది అనిపించింది బొట్టు విషయంలో. అయితే ఇటు సెట్ చేసేసా, అది కూడా చూసి చెప్పండి కొంచెం.
అలానే ఇంకా ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ ర్యాలీ చేసామన్నమాట. నేను లోపల పిల్లల్ని రెడీ చేస్తున్నా, ఆ టైంలోనే బయట ఫ్లాగ్ హోస్టింగ్ అవన్నీ అయిపోయాయి. సో అందుకని నేను ఫ్లాగ్ హోస్టింగ్ వాటిల్లో కూడా లేను అసలుకి. ఇంకా వీళ్ళని రెడీ చేసి బయటకు వెళ్ళాక ఆల్మోస్ట్ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పాను కదా. ఇంకొచ్చి ఒక చాట స్టాప్ అయిపోయి ఇక్కడ ఒక డ్యాన్స్ వేసామన్నమాట. సో అయితే పిల్లలు కూడా ర్యాలీ డ్యాన్స్ వేయాలి ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారా అన్న భయం ఏ మాత్రం పిల్లల ఫేస్లలో నాకు కనిపించలేదు. నేను అనుకున్నా పిల్లలు భయపడతారేమో జనాలను చూస్తే అని అనుకున్నా. నాకైతే స్టేజ్ ఫియర్ ఉందబ్బా, కానీ పిల్లలు కూడా అలానే భయపడతారేమో అని అనుకున్నా, కానీ పిల్లలు అయితే ఏ మాత్రం భయపడలేదు. వాళ్ళ డ్యాన్స్ వాళ్ళు కంటిన్యూ చేసేసారు. నాకైతే నేను నేర్పించినట్టు వచ్చింది అన్న నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ నాకైతే ఇక్కడ ఒక్కటి మిస్ అయింది అనిపించింది. త్రిశూలం అదిగిన అమ్మాయి చేతిలో ఉండింటే ఇంకా బాగుండేది. ఇది మీరు చూసినట్టయితే సాయి పల్లవి సాంగ్కి డ్యాన్స్ వేయించాను అనమాట. కానీ భలే డ్యాన్స్ చేశారు, భలే సపోర్ట్ కూడా చేశారు. ఇంకా డ్యాన్స్ వేసేసి మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయినాము. ఇక్కడ సైడ్ వీళ్ళైతే పాపం తెరమిట్టి అని ఒక సాంగ్కి నేర్పించాను నేను పిల్లలకి. సో ఆ సాంగ్ కోసం వీళ్ళు మిలిటరీ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డ్యాన్స్ అనేది వేయించలేదు, ఎందుకంటే అప్పటికే మాకు టైం చాలా ఓవర్ అయిపోయింది. సో అందుకని వేయించలేదు. ఇంకా చాలా డ్యాన్సెస్ ఉన్నాయి. అయితే వీళ్ళని ఇలా సైడ్స్లలో వీళ్ళు వస్తుంటే కొంచెం మిలిటరీ వాళ్ళు కూడా సైడ్స్లలో వస్తుంటే బాగా అనిపించింది. సో మళ్ళీ కొంచెం దూరం వాక్ చేశాక మళ్ళీ ఒక చాట సెంటర్లో చూసుకొని పిల్లలందరం రౌండ్ ఫామ్ అయ్యి మగువ సాంగ్ ప్లే చేసామన్నమాట. సో ఇదైతే నేను క్యారెక్టర్స్ పెట్టి ప్లే చేశాను, కానీ ఎండ్ ఆఫ్ ద టైంలో నాకు టైం సరిపోక నేను ఓన్లీ డ్యాన్స్ వరకే ప్లే చేయాల్సి వచ్చింది. కాబట్టి నేను ఈ విషయంలో కొంచెం డిసప్పాయింటెడ్ అయ్యాను అనమాట. సో ఈ మగువ సాంగ్ డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో అది చూసి కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళాక ఈ దేశరంగిల సాంగ్ మేమైతే 5th క్లాస్ వాళ్ళతోటి చేపించేసాము గర్ల్స్. అసలు వీళ్ళైతే 3 days ప్రాక్టీస్ చేశారు అంతే, కానీ ముచ్చటగా చేశారు అనిపించింది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నేను బిఫోర్ 10 days నుంచే నేర్పిస్తున్నా, కానీ 3 days మాత్రమే వీళ్ళు ప్రాక్టీస్ చేశారు ఆఫ్ సాంగ్. అది కూడా ఇవన్నీ మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇవి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇదేమో ప్యాట్రియోటిక్ సాంగ్. ఇది కూడా బాయ్స్ చాలా బాగా చేశారు. ఇంకొంచెం స్పేస్ ఉండింటే బాగుంది అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇది 8th వాళ్ళతోటి నేను జయహో సాంగ్ వేయించాను అనమాట. సో ఇది కూడా ఇదైతే ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది, నేను అనుకున్నట్టు వచ్చింది. కానీ లాస్ట్లో 2 పిల్లలు ఆబ్సెంట్ అయినారు, కానీ డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళతోటి నిలబెట్టి చేయించాను. సో వాళ్ళు కూడా కవర్ చేసేసారు డ్యాన్స్ మొత్తం. ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నాకైతే. ఇంకా సో ఇదండి మా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. మా స్కూల్లో అయితే మేము ఇలా జరుపుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వెళ్ళే ముందు మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెదర్ ప్రాబ్లం వల్ల ఇంకా చాలా డాన్సెస్ అయితే మేము స్కిప్ చేసాం, కానీ వెదర్గినా బాగుంటే ఆ డాన్సెస్ మళ్ళీ స్పీచెస్ ఇవన్నీ చాలా పర్ఫామ్ చేసేటోళ్ళము. కానీ మాకున్న కొద్ది టైంలో మేము చేయగలిగినవన్నీ మేము చేసేసాము. మెయిన్గా ఇండిపెండెన్స్ డే ఏంటి అనేది పిల్లలకు తెలియజేయడం కోసం మేము ఇవన్నీ స్కూల్లో చేయడం జరుగుతుంది. నేను మా పిల్లలు డ్యాన్స్ చేసిన వీడియోస్ని అక్కడక్కడ మాత్రమే పోస్ట్ చేశాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ కాపీరైట్. అది రిపీట్ అయిన సాంగ్ ఏదైనా వస్తే కాపీరైట్ పడుతుంది, ఏదో సంథింగ్ అంటారు కదా. కాబట్టి నేను కాపీరైట్ పడకూడదు అన్న దానికోసం నేనైతే ఫుల్ వీడియో నేను పోస్ట్ చేయలేదు. మీరు ఈయన ఖచ్చితంగా నాకు కమెంట్ చేస్తే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని నేను షార్ట్ వీడియోస్ ద్వారా అయినా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.